అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? విశ్వామిత్రుడు. గాది అనే రాజుకు సత్యవతి అనే కూతురుండేది. కొడుకులు లేరు. సత్యవతిని రుచీకుడు అనే తపస్శాలి పెళ్ళాడాడు. తనకు తనతో పాటు తన తల్లికి కొడుకు కలగాలని సత్యవతి రుచీకుణ్ణి కోరింది. నువ్వు మేడి చెట్టు మానును కౌగలించుకో, నీ తల్లిని రావి చెట్టు మానును కౌగలించుకోమను అని చెప్పి సత్యవతికి ఆమె తల్లికి వేరువేరుగా హవ్యాలు ఇచ్చాడు రుచీకుడు. అయితే వారు ఒకరి హవ్యాన్ని మరొకరు తిన్నారు. ఆ కారణంగా క్షత్రియ స్వభావంతో పుట్టవలసిన గాది కొడుకు బ్రాహ్మణ స్వభావంతో పుట్టాడు. అతనే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు క్షత్రియుడిలాగే పెరిగి కృశాశ్వుడు అనే ఆయన వద్ద అస్త్రవిద్య నేర్చి గాది అనంతరం తాను రాజయ్యాడు. ఒకసారి విశ్వామిత్రుడు వేటకు వెళ్ళి బడలికతో వశిష్ఠుడి ఆశ్రమం చేరాడు. వశిష్ఠుడు తన హోమధేనువు సహాయంతో విశ్వామిత్రుడికి అతని పరివారానికి చక్కని విందు చేశాడు. అది చూసి విశ్వామిత్రుడు వశిష్ఠుడితో, కావాలంటే నీకు 1,00,000 గోవులిస్తాను, నాకు నీ హోమధేనువును ఇవ్వు అని అడిగాడు. అందుకు వశిష్ఠుడు ఒప్పుకోలేదు. విశ్వామిత్రుడు హోమధేనువును బలాత్కారంగా తీసుకుపోవడానికి ప్రయత్నించాడు. అయితే వశిష్ఠుడి తపశ్శక్తి చేత ఆ ధేనువు నుంచి అసంఖ్యాకంగా సైనికులు పుట్టి విశ్వామిత్రుడి పరివారాన్ని పాలత్రోలారు. అది లగాయతు విశ్వామిత్రుడికి వశిష్ఠుడి పైన పగ, ఈర్ష్య కలిగాయి. వశిష్ఠుడి శక్తికి తపస్సే మూల కారణమని గ్రహించి విశ్వామిత్రుడు రాజ్యాన్ని వదిలేసి తపస్సు ప్రారంభించాడు. విశ్వామిత్రుడి తపస్సు భంగం చెయ్యటానికి ఇంద్రుడు మేనకను పంపాడు. విశ్వామిత్రుడు మేనక మోహంలో పడి తపస్సు మాని ఆమెతో సంసారం ప్రారంభించి ఆమెకు శకుంతల అనే కుమార్తెను కూడా కన్నాడు. తరువాత ఆయన తన పొరపాటు గ్రహించి తిరిగి తపస్సు చేయనారంభించాడు. కానీ ఎంత తపస్సు చేసినా విశ్వామిత్రుడికి కోపం పోలేదు. విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి పడకపోవటం మూలాన ఒక వింత సంఘటన జరిగింది. సత్యవ్రతుడనే పేరు కూడా గల త్రిశంకుడనే సూర్యవంశపు రాజు బొందితో స్వర్గానికి వెళ్ళాలన్న కోరిక కలిగి అందుకు వీలు కలిగించే యజ్ఞం ఏదైనా తన చేత చేయించమని వశిష్ఠుణ్ణి అడిగాడు. అది సాధ్యమయ్యే పని కాదని వశిష్ఠుడు చెప్పాడు. తన కోరిక తీర్చనందుకు త్రిశంకుడు వశిష్ఠుణ్ణి అతని కొడుకులను నిందించాడు. వాళ్ళు ఇతన్ని చండాలుడు కమ్మని శపించారు. తరువాత త్రిశంకుడు తనను బొందితో స్వర్గానికి పంపమని విశ్వామిత్రుణ్ణి కోరితే ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఒక యాగం చేసి తన తపశ్శక్తినంతా ధారపోసి త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపాడు. కానీ ఇంద్రుడు త్రిశంకుణ్ణి స్వర్గానికి రానియక తిరిగి భూమికేసి తోసేశాడు. కింద పడిపోతున్న త్రిశంకుడి కోసం మధ్యదారిలో విశ్వామిత్రుడు ఒక స్వర్గాన్ని ప్రతిసృష్టి చేశాడు. అదే త్రిశంకు స్వర్గం. తాను కూడా వశిష్ఠుడిలాగే బ్రహ్మర్షి అనిపించుకోవాలని విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేశాడు. దాన్ని భగ్నం చెయ్యాలని ఇంద్రుడు ఈసారి రంభను పంపాడు. ఒకసారి మేనక మూలంగా తపోభంగం పొంది ఉన్న విశ్వామిత్రుడు ఈసారి రంభకు లొంగక ఆమెను రాయికమ్మని శపించాడు. విశ్వామిత్రుని గురించి తెలుసుకున్నాం కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందు